స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా సమస్యలపై నికరంగా పోరాటం చేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాది ఐలయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా సమస్యలపై నికరంగా పోరాటం చేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాది ఐలయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఎంని ప్రజలు ఆదరించి పోటీ చేసి అన్ని స్థానాలలో గెలిపించాలని కోరారు. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలలో సిపిఎం పోటీ ఉంటుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎంను ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లాలలో పేద, మధ్యతరగతి ప్రజలకు, కార్మికులకు, రైతు కూలీలకు, రైతులకు భూమి పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలని, అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలని అనేక సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని గుర్తు చేశారు. కావున స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఎంని గెలిపించాల్సిన అవసరం పేద, మధ్యతరగతి ప్రజానికానికి, కార్మిక వర్గానికి, రైతాంగానికి ఉందన్నారు. గౌరవ హైకోర్టు 4 వారాలు నోటిఫికేషన్పై స్టే విధించినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇంకా నిర్ణయం ప్రకటించలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం బట్టి జరిగే ఎన్నికలలో పోటీ చేసే స్థానాలలో సిపిఎం అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు సైతం గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, సయ్యద్ హషం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.